గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా మహాజ్ఞాని సొలొమోను రాసిన సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. తనకి సంబంధించిన గొడవ కాదు, మనకి సంబంధించిన మ్యాటర్ కాదు. అది అలా జరిగితే ఇంకొకరు నష్టపోతారు, అది అలా జరిగితే ఇంకొకరు బాధ కలుగుతుంది. కానీ మధ్యలో వాళ్ళకి కలుగుతున్న బాధకి మధ్యలో మనకి ఎక్కువ బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. నిజంగా దానివల్ల సఫరర్ బాగానే ఉంటాడు, ఆడు బాగానే ఓర్చుకుంటాడు, ఆడు బాగానే దీర్ఘశాంతం చూపుతాడు. కానీ మధ్యలో మనకేంటో ఆరాటం, మనం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, లేనిపోయిన గొడవ మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఒకవేళ మన కుటుంబాల్లో కానీ, మన ఉద్యోగాలు చేస్తున్న చోట కానీ, వ్యాపారాల్లో కానీ, సంఘాల్లో కానీ అటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ పరిస్థితులను దేవునికి అప్పగించాలి, ప్రార్థన చేయాలి, ఇవ్వాలి. తప్పదు, నేను ఇన్వాల్వ్ అవ్వాలంటే ఒక సలహా ఇవ్వాలి తప్ప ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం అనేది కూడా అది మనకు మంచిది కాదు అనే సత్యాన్ని గమనించాలి. ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో యోధా రాజుల్లో ఒక మంచి రాజు, మంచి పేరున్న రాజు, దేవునికి ప్రీతికరంగా జీవించిన రాజు యోషియా. చిన్నప్పటి నుండి దేవునికి బహు ప్రీతికరంగా జీవించాడు. ఈ రాజు అయిన యోషియా ఒక అనవసరమైన కాన్ఫ్లిక్ట్లో ఇరుక్కున్నాడు. తనకు సంబంధించిన గొడవ కాదు. ఏంటి అంటే, ఫరోనికో అనే ఐగుప్తు దేశపు రాజు కర్కెమీషులో జరుగుతున్న యుద్ధానికి, బబులోనీల మీద జరుగుతున్న యుద్ధానికి వెళ్తున్నాడు. ఈ లోపల ఆ యెరూషలేమును దాటుకుంటూ వెళ్ళాలి. ఆ యెరూషలేము యొక్క సరిహద్దును దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ విషయం రాజు అయినటువంటి యోషియాకి తెలిసి వెళ్ళి ఫరోనికోతో యుద్ధానికి వెళ్తాడు యోషియా. ఫరోనికో చాలా చక్కగా అడ్వైజ్ ఇస్తాడు. అయ్యా, నీకు నాకు అసలు గొడవలే లేవు, మన ఇద్దరి మధ్య సమాధానం ఉంది. నేను కర్కెమీషులో జరుగుతున్న యుద్ధానికి పోతున్నా, నా జోలికి రావద్దు, నీ జోలికి నేను రాను, నా మార్గం నన్ను పోనే అంటే ససేమేర లేదని చెప్పేసి, రా నాతో యుద్ధానికి రా, నేను నీతో యుద్ధం చేస్తానని చెప్పి అనవసరంగా యోషియా లేడండి. నా దేశ పొలిమేర నుంచి వెళ్తున్నావు కాబట్టి నేను నీతో యుద్ధం చేస్తానని చెప్పి వెళ్ళాడు. 2వ దినవృత్తాంతుల గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ మాట ఉంటుంది. అయితే ఇక్కడ ఫరోనికో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. 21వ వచనం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. ఈ మాట చాలా క్లియర్గా చెప్పాడు. నాకు వేరే వాళ్ళకి శత్రుత్వం, నువ్వు అక్కడికి వెళ్తాను, నీ మీదకి నేను రాలేదు, కనుక నాతో నువ్వు గొడవకు రావద్దు అన్నా సరే వెళ్ళాడు. విషయం ఏంటంటే, ఆ గొడవలో ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క సైన్యం వేస్తున్న బాణాలు యోషియా మీదకి వేసినప్పుడు ఒక బాణం చాలా బలంగా తాకింది. నాకు చాలా గట్టి దెబ్బ తగిలింది, నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోయాను అప్పుడు అన్నాడు యోషియా. తీసుకెళ్తున్నప్పుడు యెరూషలేము తీసుకెళ్ళిన తర్వాత అతడు ప్రాణాన్ని కోల్పోయాడు. యెరూషలేము వారు, ఆ రోజుల్లో ఉన్న ప్రవక్త అయిన ఇర్మియా ఎంతో ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు. అయ్యో యోషియా, నీకు పట్టని జగడం, నీకు సంబంధించని గొడవకి వెళ్ళి అనవసరంగా ప్రాణాలు కోల్పోయావయ్యా అని చెప్పి యూదులందరూ దైవ సేవకుడైనటువంటి ప్రవక్త అయిన ఇర్మియా అంగలార్చాడు, బాధపడ్డాడు, ఏడ్చారు. గమనించండి ప్రియులారా, మంచోడే కానీ రాంగ్ డెసిషన్. తనకి సంబంధించిన గొడవ కాదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు వస్తాయి. తెలివిగా తప్పించుకోవడం నేర్చుకోవాలి. మనం తప్పించుకుంటూ పోతున్నా, అనయా నువ్వు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారని వస్తారు కొందరు. ఒకళ్ళు యేసు ప్రభు దగ్గరికి అలాగే వచ్చారు. ప్రభా, అదిగో మరి నాకు మా సహోదరుడికి మధ్య ఆస్తి తగాదాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం సెటిల్మెంట్ చేసి పెట్టవా? మనం అటువంటి టైంలో నాకు కాబట్టి చెప్పుకున్నాడే మనం ఎక్కువగా ఆలోచించకూడదు. యేసు ప్రభు చాలా సున్నితంగా, చాలా చక్కగా ఏం చెప్పాడు తెలుసా? ఓయి,
మీ మీద తీర్పరినిగాను మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. లోకాసు వార్త 12వ అధ్యాయం 13, 14. నేను మీకు ఆస్తి తగాదాలు తీర్చడానికి కానీ, ఆస్తిని పంచిపెట్టేవానికి కానీ నన్ను ఎవడు నియమించలేదే, నాకు అధికారం లేదే, మీ పనేదో మీరు చూసుకోండి అయ్యా, అధికారులు ఉన్నారు వాటి చేసేయడానికి అని చెప్పి యేసు ప్రభు తప్పించుకున్నాడు. యేసు ప్రభువే తనకు వచ్చిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అనవసరమైన విషయాలు తప్పించుకుంటే మనం అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వడం ఎంత బుద్ధిహీనత. మనకి గౌరవము, మనకి ఘనత ఉన్నది కాపాడుకోవాలన్నా, ఇంకా ఎక్కువ పొందుకోవాలన్నా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఏంటంటే కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. కాబట్టి ప్రియులరా, మన యొక్క డైలీ లైఫ్లో జరుగుతున్న సందర్భాల్లో మరొకసారి దేవుడు ఇచ్చిన మేల్కొల్పు వాక్యంగా తీసుకుని అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉందాం. చేయగలిగితే ప్రార్థన చేద్దాం. అవసరమైతేనే ఏదన్నా నీడ్ ఉంటేనే ఒక సలహా ఇద్దాం. ఏ విధమైన గొడవలు లేకుండా చేయగలిగిన సహాయం ఏముంటే చేద్దాం. అంతే తప్ప అంతకు మించి నా బౌండరీ ఏది, నా హద్దు ఏది, నా లిమిటేషన్స్ ఏంటని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఆ హద్దులు దాటకుండా ఉందాం. దేవుని యొక్క దయ పొందుకుందాం, దేవుడిచ్చే ఘనతను పొందుకుందాం. అనవసరమైనటువంటి గొడవలు ఇతర మనుషులతో కలగకుండా ఉండటానికి మేల్కొలుపు కలిగి ప్రవర్తిద్దాం. దేవుడు అట్టి మేలుకొలుపు, అట్టి యోచన, అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మనకిచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు మాకు కావాల్సిన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్లోనికి మేము ఇన్వాల్వ్ అవ్వకుండా, వ్యర్థమైన గొడవలు, వ్యర్థమైన సంభాషణలకు మేము ఇన్వాల్వ్ అవ్వకుండా, మా హద్దులేంటో మేము తెలుసుకుని, అది మాట్లాడడానికి ఒక మాట అయినా ఒక క్రియ అయినా మా హద్దులు మీరకుండా, తండ్రి చెప్పినా వినకపోతే తండ్రి నీకు అప్పగిస్తూ ప్రార్థన చేస్తూ మా హద్దుల్లో మేముంటూ మా గౌరవాన్ని మేము కాపాడుకుంటూ నీ దయ పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, నీ ఆత్మ మేలుకొలుపుతో మమ్మల్ని నడిపించి శోధన నుంచి రక్షించి కీడు నుండి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.